హాయ్! దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియోస్ చూస్తూ లైక్స్, కామెంట్స్, షేర్ చేస్తున్న నా ప్రియమైన మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. తొలి ముద్దు ఎపిసోడ్ నంబర్ 56లోకి వచ్చేసాము. యష్ దీక్షని సీరియస్‌గా చూస్తూ ఎస్ఐకి ఎదురుగా వస్తుంటాడు. స్వప్న గుర్తుపట్టక ఎవరో అన్నట్టుగా చూస్తుంటుంది. లాకప్‌లో ఉన్న చందు కూడా ఎవరో అన్నట్టుగా చూస్తుంటాడు. యష్ లాకప్‌లో ఉన్న చందుని చూస్తూ వెళ్ళి ఎస్ఐకి ఎదురుగా నిలబడతాడు. "ఎవరు మిస్టర్ నువ్వు?" అని అడుగుతాడు ఎస్ఐ నిర్లక్ష్యంగా చూస్తూ. యష్ మొహానికున్న కర్చీఫ్ తీస్తాడు. దాంతో యష్ మొహం ఎస్ఐతో పాటు స్వప్నకి, చందుకి కూడా కనిపించి ఆశ్చర్యపోతుంటారు. ఎస్ఐ ఒక్కసారిగా షాక్ అవుతూ, "స్టార్ హీరో యశోధర్ గారు మా పోలీస్ స్టేషన్‌కి రావడం ఏంటి?" అని మనసులో అనుకుంటూనే, "మీరేంటి సార్ ఇక్కడ? ముందు కూర్చోండి" అంటూ ఎస్ఐ లేచి యష్ దగ్గరికి వచ్చి చైర్ చూపిస్తాడు. ఆ పక్కనే ఉన్న కానిస్టేబుల్ కూడా యష్‌ని చూసి ఆశ్చర్యపోతుంటాడు. యష్ టీవీగా చైర్‌లో కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటాడు. లాకప్‌లో ఉన్న చందు, బయట ఉన్న స్వప్న యష్ వైపు కోపంగా చూస్తుంటారు. "మీరు సూపర్ స్టార్ అయ్యుండి ఇక్కడికొచ్చారేంటి సార్?" అని అడుగుతాడు ఎస్ఐ వినయంగా చూస్తూ. "చందుని విడిపించటానికి వచ్చాను" అంటాడు సీరియస్ టోన్‌తో. అది విని ఎస్ఐ ఆశ్చర్యపోతూ, "వీళ్ళు మీకు తెలుసా సార్?" అని అడుగుతాడు. యష్ సమాధానం చెప్పకుండా మౌనంగా చూస్తుంటాడు. చందుని విడిపించడానికి వచ్చాను అనగానే ఈ ముగ్గురు కూడా ఆశ్చర్యపోతుంటారు. "సారీ సార్, వీళ్ళకి మీలాంటి పెద్దవాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ ఉందని తెలియక చందుని అరెస్ట్ చేశాము" అంటాడు ఎస్ఐ. ఎస్ఐ యష్‌కి ఇస్తున్న గౌరవం చూసి చందు, స్వప్నకి నచ్చక కోపంగా చూస్తుంటారు. దీక్ష మాత్రం మామూలుగా ఉండిపోతుంది. పక్కన ఉన్న కానిస్టేబుల్ దీక్ష వాళ్ళ దగ్గరికొచ్చి, "కూర్చోండి మేడం" అంటూ అప్పుడు మర్యాదలు చూపిస్తుంటారు. స్వప్న ఆ కానిస్టేబుల్ వైపు కూడా కోపంగా చూస్తుంటే, దీక్ష మాత్రం పర్వాలేదు అని అంటుంది. "ఏం తీసుకుంటారు సార్? కాఫీ, జ్యూస్" అని అడుగుతాడు ఎస్ఐ యష్‌ని గొప్పగా చూస్తూ. "ఏది వద్దు" అన్నట్టుగా చెయ్యి చూపించి, "చందుని ఎందుకు అరెస్ట్ చేశావో ముందు అది చెప్పు" అంటాడు యష్ ఎస్ఐని కోపంగా చూస్తూ. "అది ఒక అమ్మాయి గురించి గొడవ సార్. ఈ చందు ఒక అమ్మాయితో క్లోజ్‌గా ఉంటుంటే అది నచ్చని ఇంకొక అబ్బాయి చందుతో గొడవ పడ్డాడు" అని చెప్తాడు ఎస్ఐ. ఇప్పటివరకు ఆ విషయం తెలియని స్వప్న, దీక్ష చందు వైపు కోపంగా చూస్తుంటారు. దీక్ష కంటే స్వప్న తమ్ముణ్ణి ఇంకా కోపంగా చూస్తుంటుంది. స్వప్న కోపానికి చందు ఫేస్ చూపించలేక తలదించుకుంటాడు. "మరి చందుతో గొడవపడిన ఆ అబ్బాయి ఎక్కడా?" అని అడుగుతాడు యష్. "అది సార్, ఆ అబ్బాయి తండ్రి కాస్త రాజకీయాల్లో పలుకుబడి ఉన్న వ్యక్తి. అందుకే ఆ అబ్బాయిని ఇక్కడికి తీసుకురాలేకపోయాము" అంటాడు ఎస్ఐ దీక్ష, స్వప్న వైపు గిల్టీగా చూస్తూ. ఆ మాటలకి స్వప్న, దీక్షతో పాటు యష్ కూడా ఎస్ఐ వైపు కోపంగా చూస్తుంటాడు. యష్ షార్ప్ లుక్స్‌కి ఎస్ఐ భయపడి, "చందును కూడా ఇప్పుడే వదిలిపెడతాం సార్" అంటాడు. మరి కాసేపట్లో చందు లాకప్‌లో నుంచి బయటకు వచ్చి వాళ్ళ దగ్గర నిలబడతాడు. ఎస్ఐ యష్‌కి ఇంకా భయపడుతూ, "మీరు ఇక్కడి వరకు రాకుండా ఒక్క ఫోన్ కాల్ చేసినా చందుని వదిలేసేవాడిని సార్" అంటాడు. యష్ చేస్తున్న సహాయాన్ని స్వీకరించడానికి స్వప్నకి కష్టంగా అనిపిస్తుంటుంది. దీక్ష మాత్రం యష్ రావటం, ఇలా చేయటం అర్థం కానట్టుగా అయోమయంగా చూస్తుంటుంది. యష్ ఇక లేచి వెళ్ళబోతుంటే, "సార్, ఒక సెల్ఫీ" అంటూ ఎస్ఐ ఫోన్ తీసుకుని దగ్గరికొస్తాడు. "నో, పోలీస్ స్టేషన్‌లో నేను సెల్ఫీలివ్వను" అని బేస్ వాయిస్‌తో చెప్తాడు యష్. ఆ వాయిస్‌కి భయపడి, "ఓకే సార్" అంటూ ఎస్ఐ వెనక్కి తగ్గుతాడు. తర్వాత యష్ ఆ ముగ్గురిని కాస్త సీరియస్‌గా చూసి, చివరిగా దీక్షని చూస్తూ అక్కడి నుంచి బయటకొచ్చి కర్చీఫ్ కట్టుకుంటూ కార్ దగ్గరికి వెళ్తుండగా, "ఒక్క నిమిషం హీరో గారు" అంటూ స్వప్న కంచుకంఠ వినిపించి కర్చీఫ్ కట్టుకోకుండానే వెనక్కి తిరుగుతాడు. స్వప్న సీరియస్‌గా చూస్తూ యష్ ముందుకొస్తుంటే, స్వప్న వెనుక దీక్ష, చందు కూడా వస్తుంటారు. యష్ తన వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉండగానే స్వప్న వచ్చి ఎదురుగా నిలబడుతుంది. "ఏంటి?" అని అడుగుతాడు యష్ గంభీరమైన స్వరంతో. స్వప్న కోపంగా చూస్తూ, "మీరు చేసిన సహాయానికి ఫీజు ఇవ్వడం కోసం ఆగమన్నాను" అంటూ తన చేతికున్న బంగారపు గాజు తీసి యష్ చేతిలో పెడుతుంది. ఆ చర్యకి యష్ తన వైపు కోపంగా చూస్తూ, "నేను ఫీజు కోసం సహాయం చేయడానికి వచ్చినట్టుగా కనిపిస్తున్నానా?" అని అడుగుతాడు. "మీరు ఎవరు చెప్తే ఇక్కడికి వచ్చి ఉంటారో మాకు తెలుసు. కానీ ఈ ఇన్ఫర్మేషన్ మీ వరకు ఎలా వచ్చిందనేది మాకు అర్థం కావడం లేదు. ఎనీవే వచ్చారు, సహాయం చేశారు. కానీ
మీ సహాయం మేము పుణ్యానికి తీసుకోము. అందుకే ఈ గాజు ఫీజుగా ఇచ్చాను. మీరు రాబట్టే ఈ సమస్య నుంచి బయటపడ్డాము అని మాత్రం అనుకోకండి. మీకు ఇచ్చిన ఈ గాజు ఆ ఎస్ఐకి ఇచ్చినా కూడా మా తమ్ముడిని వదిలేసేవాడు. సో, మేము మీకు థాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు అంటుంది స్వప్న కోపంగా చూస్తూ. తన మాటలకు యష్ ఆశ్చర్యంగా చూస్తుండగానే అక్కడికి శరత్ కారు వస్తుంది. శరత్ కారు దిగి యష్ వైపు చూస్తుంటాడు. స్వప్న తమ్ముడి వైపు కోపంగా చూస్తూ, ఈవిడ గారి లవ్‌కే ఇంట్లో నానా తంటాలు పడుతున్నాం. ఇప్పుడు నువ్వు కూడా మొదలుపెట్టావా? అని తమ్ముడిని తిట్టి, కారులో కూర్చో అని కసిరిస్తుంది తమ్ముణ్ణి. దీక్షని ఉద్దేశించి స్వప్న అలా అనేసరికి యష్ దీక్ష వైపు చూస్తుంటాడు. దీక్ష మౌనంగా తలదించుకుంటుంది. స్వప్న తిట్లకి చందు మరో మాట మాట్లాడకుండా వెళ్ళి కారులో కూర్చుంటాడు. రా అక్క వెళ్దాం అంటూ స్వప్న యష్ని కోపంగా చూస్తూ కారులో వెళ్ళి కూర్చుంటుంది. దీక్ష వెనుకగా తిరిగి యష్ని చూస్తూనే ముందుకు వెళ్తూ ఆ రోజు ఫామ్ హౌస్లో యష్ని మత్తులో పెదవుల ముద్దు పెట్టుకోవడం గుర్తు తెచ్చుకుంటూ కారు దగ్గరికి చేరుకుంటుంది. దీక్ష వెళ్ళి కారులో కూర్చునే వరకు యష్ తనని సీరియస్గానే చూస్తుంటాడు. తను కూర్చున్న మరుక్షణమే శరత్ కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతాడు. యష్ వెళ్తున్న కారు వైపు చూసి తిరిగి చేతిలో ఉన్న గాజు వైపు చూసుకుంటూ శృతి అంటుంటే ఏమో అనుకున్నాను కానీ ఈ స్వప్న నిజంగానే మహా కంచులాగా తయారైంది అని అనుకొని ఫేస్కి కర్చీఫ్ కట్టుకొని కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతాడు. శృతి ఫ్లాట్లో యష్ బెడ్ మీద పడుకొని ఫోన్లో ఏదో చూస్తుంటే ఆ స్వప్న ఆ రోజు నన్ను ఎన్ని మాటలన్నది, అసలు వాళ్ళకి హెల్ప్ చేయడానికి నువ్వెందుకు వెళ్ళావు అని అడుగుతుంది శృతి కోపం తెచ్చుకుంటూ. నేను మా నాన్నగారి మాటని తీసేయలేనని చెప్పాను కదా, అందుకే వెళ్ళాను అంటాడు యష్ ఫోన్ చూస్తూ. నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్తానంటేనే కోపం వస్తుంది యష్ అని అంటుంది శృతి యష్ పక్కన కూర్చుంటూ. ఇంకా ఎన్నాళ్ళులే, మనకు పెళ్ళైతే ఇక మా నాన్న వాళ్ళ గురించి నా దగ్గర కూడా మాట్లాడడు అంటాడు ఫోన్ చూస్తూనే. శృతి ఆ ఫోన్ గుంజి యష్ అవతలకు పడేసి యష్ హృదయం మీద వాలి పడుకుంటూ, నేను ఎదురుగా ఉన్న నన్ను వదిలేసి ఫోన్ చూస్తావేంటి? ఇప్పటి వరకు ఇద్దరం ఒకే సినిమాలో చేశాం కాబట్టి మనమిద్దరం కలుసుకోవడానికి మంచి అవకాశం ఉండేది. ఇప్పుడేమో నువ్వొక సినిమా నేను ఒక సినిమా చేస్తున్నాం. రాను రాను కలవడానికి టైం కూడా దొరకదు. ఇలా టైం దొరికినప్పుడు నువ్విలా ఫోన్ చూస్తూ కూర్చుంటే ఎలా యష్ అని అంటుంది. అందుకే కదా మనమిద్దరం కలిసి ఇంకొక ప్రాజెక్ట్ చేద్దామనే ఆలోచనలో ఉంది అని నవ్వుతూ శృతి భుజం చుట్టూ చేయి వేస్తాడు. పో యష్, ఈ మధ్య నా మీద నీకు ఇంట్రెస్ట్ తగ్గింది అని అంటుంది యష్ని హత్తుకుంటూనే. నీ మీద రోజు రోజుకి ఇంట్రెస్ట్ పెరగటమే కానీ తగ్గటం ఎలా ఉంటుంది అని అంటాడు తనని ఇంకా అల్లుకుంటూ. ఎందుకో నాకు అలా అనిపిస్తుంది అని అంటుంది దగ్గరగా ఉన్న యష్ పెదవుల వైపు చూస్తూ. అలా అనిపించకుండా ఉండాలంటే నేను ఏం చేయాలో చెప్పు అని అంటాడు నవ్వుతూ. ఏం చేయాలంటే నీ అద్రాలు నా అద్రాలతో మమేకం చేయాలి అంటుంది హస్కీ వాయిస్తో. నేను కూడా దానికి రెడీగానే ఉన్నాను అని అంటాడు యష్ కూడా హస్కీ వాయిస్తో. శృతి సిగ్గుతో సంతోషపడుతుంటుంది. ఇద్దరు ఒకరి కౌగిల్లో ఒకరు దగ్గరగా ఉంటారు. యష్ తన నడుము మీద చెయ్యి వేసి సున్నితంగా నొక్కుతూ తన అదరాల వైపు చూస్తుంటాడు. నడుము మీద పడిన యష్ చెయ్యి స్పర్శతో శృతి ట్రాన్స్లోకి వెళ్ళిపోతూ యష్ ముద్దు కోసం ఆశగా చూస్తూ యష్ని పూర్తిగా అల్లుకుపోతుంది. యష్ తన పెదవులు చూస్తూ ఆ పెదవులు అందుకోబోతుండగా బెడ్ మీద యష్ చేతి దగ్గర ఉన్న ఫోన్ రింగ్ అవుతుంటుంది. ఆ ఫోన్ రింగుతో ఇద్దరు ఆ మూడు నుంచి డిస్టర్బ్ అవుతారు. యష్ తనను వదిలి పక్కకు పడి ఉన్న ఆ ఫోన్ స్క్రీన్ వైపు చూస్తే అమ్మా కాలింగ్ అని కనిపిస్తుంటుంది. తమ మూడు డిస్టర్బ్ అయినందుకు శృతి చిరాకు పడుతూ లేచి కూర్చుంటుంది. యష్ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అమ్మా అంటాడు. అటు నుంచి మాటలు విని సారీ అమ్మా మర్చిపోయాను, ఇప్పుడే బయలుదేరుతున్నాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఆంటీ దేనికి ఫోన్ చేశారు, ఎక్కడికి వెళ్ళాలి యష్ అని అడుగుతుంది శృతి. మా నాన్నగారికి ఈరోజు నార్మల్ హెల్త్ చెకప్ ఉంది శృతి, ఆ విషయం మర్చిపోయాను, త్వరగా వెళ్ళాలి అంటూ బెడ్ మీద నుంచి లేస్తాడు. అంత అర్జెంటుగా వెళ్ళాలా యష్, కాసేపు ఉండి వెళ్ళొచ్చు కదా అని అంటుంది. లేదు శృతి, ఇప్పుడు వెళ్ళకపోతే ఆ శృతి ఎవల పడి నన్ను కూడా మర్చిపోతున్నావా యష్ అని మా నాన్న అడిగితే ఏం సమాధానం చెప్పాలి అని అడుగుతాడు. శృతి దగ్గర సమాధానం లేక మౌనంగా ఉంటుంది. షూటింగ్లతో బిజీగా ఉన్నా వీలైనంత త్వరగా మళ్ళీ మనమిద్దరం కలుద్దాంలే బాయ్ అని చెప్పి వెళ్ళిపోతాడు. శృతి చిరాకు పడుతూ మేము ఇద్దరం మంచి మూడ్లో ఉన్నప్పుడు
ఎవరో ఒకరు డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు అని అనుకుంటుంది. యష్ ఇంటికి వెళ్ళే సమయానికి ప్రతాప్ గారు హాల్లో కూర్చొని ఉంటారు. పద్దు అక్కడికొచ్చి, "కాసేపట్లో డాక్టర్ వస్తానన్నారు యష్" అని అంటుంది. "సరేనమ్మా, నేను వెళ్ళి స్నానం చేసొస్తాను" అని చెప్పి యష్ వెళ్ళిపోతాడు. కాసేపటికి డాక్టర్ ప్రతాప్ గారిని చెక్ చేసి, "పర్వాలేదండి, పూర్తి ఆరోగ్యంగానే ఉన్నారు. కాకపోతే ఏదో మానసిక వేదన పడుతున్నట్టుగా ఉంది" అంటాడు డాక్టర్. డాక్టర్ సలహాలు చెప్తుంటే యష్ వాటిని వింటూ ఉంటాడు. ఇలా రోజులు గడుస్తూ శృతి ఒక ప్రాజెక్ట్, యష్ మరొక ప్రాజెక్ట్ చేయటం వల్ల ఇద్దరు షూటింగ్లతో బిజీ అయిపోయి ఇద్దరూ కలుసుకోవడం కాస్త తక్కువ అవుతుంది. శృతికి కుదిరినప్పుడు యష్ బిజీగా ఉండటం, యష్కి కుదిరినప్పుడు శృతి బిజీగా ఉండటం జరుగుతూ ఉంటుంది. ఇలా ఉంటూనే వాళ్ళు ఇద్దరు కలిసి ఇంకో ప్రాజెక్ట్ చేయడానికి సలహాలు చేస్తుంటారు. దీక్ష ఆఫీస్లో ఉండగా, "ఎక్స్క్యూజ్ మీ" అని సందీప్ గొంతు వినిపిస్తుంది. దీక్ష తల పైకెత్తి సందీప్ని చూసి ఆశ్చర్యపోతూ, "సందీప్, నువ్వా?" అని అంటుంది. "చాలా రోజులైందక్క నిన్ను చూసి" అంటూ సందీప్ తనకు ఎదురుగా వచ్చి కూర్చుంటాడు. "ఏంటి ఇలా వచ్చావు?" అని అడుగుతుంది దీక్ష. "రేపు నా కూతురు బర్త్‌డే. నేనే స్వయంగా నీ ఫంక్షన్ ఈ ఫంక్షన్‌కి నిన్ను ఇన్వైట్ చేద్దామని, అలాగే ఈ ఈవెంట్ ఆర్గనైజేషన్ కాంట్రాక్ట్ మీ కంపెనీకి ఇద్దామని వచ్చాను" అని అంటాడు. అది విని దీక్ష ఆశ్చర్యపోతూ, "ఈవెంట్ ఆర్గనైజేషన్ కాంట్రాక్ట్ అంటే ఓకే. కానీ నేను ఫంక్షన్‌కి రావడం అంటే" అని ఆలోచిస్తుంటుంది. "రేపు మా పాప ఫంక్షన్‌కి నువ్వు రాకపోతే మా పాప బర్త్‌డే ఫంక్షన్ క్యాన్సిల్ చేసుకుంటానక్కా" అంటాడు సందీప్ ఒక్క మాటలో. "నన్ను ఇబ్బంది పెట్టకు సందీప్" అంటుంది దీక్ష. "ఓకే అక్క, నేను మా పాప ఫంక్షన్ క్యాన్సిల్ చేస్తానులే" అంటూ సందీప్ లేవబోతుంటే, "అలా అనకు సందీప్, ముందు కూర్చో" అని అంటుంది. సందీప్ కూర్చొని, "నువ్వు ఫంక్షన్‌కి రానంటే నేను ఇలాగే అంటాను" అని అంటాడు మొండిగా. "అంటే ఈ ఫంక్షన్‌కి శృతి కూడా వస్తుంది కదా" అని అంటుంది ఇబ్బంది పడుతూ. "అందుకే నిన్ను కూడా రమ్మంటున్నాను" అంటాడు సందీప్. "నేను వస్తే అక్కడ అందరూ డిస్టర్బ్ అవుతారు. అనవసరంగా మీ హ్యాపీ ఎంజాయ్‌మెంట్‌ని నేను పాడు చేసిన దాన్నవుతాను" అంటుంది దీక్ష బాధపడుతూ. "అలా అనడానికి వీల్లేదు. లల్లీకి ఇష్టమైన వాళ్ళని లల్లీ ఇన్వైట్ చేస్తుంది. నాకిష్టమైన వాళ్ళని నేను ఇన్వైట్ చేస్తున్నాను. సో, నువ్వు రావాల్సిందే అక్కా" అంటాడు. దీక్ష ఏమీ మాట్లాడలేక బాధగా చూస్తుంటుంది. "మీ ఇంట్లో ఏం చెప్పుకుంటావో నాకు తెలీదు. ఈ ఫంక్షన్‌కి మాత్రం నువ్వు వస్తున్నావు" అని అంటాడు ఫైనల్‌గా. దీక్ష కొన్ని క్షణాలు ఆలోచించి, "సరే వస్తాను" అని అంటుంది. అది విని సందీప్ సంతోషపడుతూ, "థ్యాంక్ యూ అక్క, నీకోసం వెయిట్ చేస్తుంటాను" అని చెప్పి వెళ్ళిపోతాడు. దీక్ష ఆ ఫంక్షన్‌కి వెళ్ళడానికి కాస్త జంకుతూనే ఉంటుంది. ఓ రిసార్ట్‌లో వచ్చిన అతిథులతో బర్త్‌డే సెలబ్రేషన్స్ గ్రాండ్‌గా కనిపిస్తుంటాయి. సందీప్ పేరెంట్స్ వచ్చిన అతిథులను మెయిన్ ఎంట్రన్స్ దగ్గర రిసీవ్ చేసుకుంటూ ఉంటే, లల్లీ, పద్దు, శృతి, యష్ నలుగురు కలిసి నిలబడి నవ్వుతూ మాట్లాడుతూనే లోపలికి వస్తున్న తమ స్నేహితుల్ని, సినిమా వాళ్ళని రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. మరోపక్క సందీప్, ప్రతాప్ గారు వచ్చిన అతిథులతో మాట్లాడుతూనే దీక్ష కోసం ఎదురు చూస్తుంటారు. కొద్దిసేపటికి ఆ రిసార్ట్ ముందు శరత్ కారు వచ్చి ఆగుతుంది. దీక్ష వాళ్ళ రేంజ్ అంత కాకపోయినా కాస్త ఖరీదైన శారీ ధరించి, మెడలో సింపుల్ జ్యువెలరీతో పద్ధతిగా రెడీ అయి కనిపిస్తూ కారు దిగుతుంది. రిసార్ట్ ముందు హంగు ఆర్భాటాలతో ఫంక్షన్ సందడి గ్రాండ్‌గా కనిపిస్తుంటే, దీక్ష ఆ ఆర్భాటాలను చూస్తే ఇంకాస్త టెన్షన్ పడుతూ లోపలికి వెళ్ళటానికి భయపడుతుంటుంది. శరత్ కారు దిగి తన దగ్గరికొచ్చి, "ఎలాంటి టెన్షన్ పడకుండా ధైర్యంగా వెళ్ళమ్మా" అని అంటాడు. "సరే అన్నయ్య, ఇంటి దగ్గర నుంచి ఎవరైనా ఫోన్ చేస్తే ఫ్రెండ్ ఫంక్షన్‌కి వెళ్ళానని చెప్పు" అని అంటుంది. "అలాగే చెప్తానులేమ్మా" అంటాడు శరత్. "ఫంక్షన్ అయిపోగానే నీకు ఫోన్ చేస్తాను అన్నయ్య" అని చెప్పి టెన్షన్ పడుతూనే లోపలికి వెళ్తుంటుంది. ఈ ఎపిసోడ్ మీద మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్ చేయండి. అలాగే లైక్స్ ఇవ్వడం మిస్ కావద్దు. స్టోరీ మీకు నచ్చినట్టయితే దయచేసి ఛానల్‌ని షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.